హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది, అంటే హాలిడేస్ వచ్చేసాయి. పిల్లల బుక్స్ అయితే అన్నీ ఉంటాయి. బుక్స్ అనే కాదు, ఇంకా క్యాలెండర్లు కానీ, పాత న్యూస్ పేపర్లు కానీ, వీటన్నిటిని కూడా మనము మామూలుగా ఏం చేస్తామో బయట ఎంతకో గంతకి ఎర్రగడ్డలకో, పప్పులకో, ఉప్పులకో అమ్మేస్తూ ఉంటాము. సో అట్లా కాకుండా మనం ప్లాస్టిక్ని కొంచెం తగ్గించవచ్చు అనుకుంటే కనుక వీటిని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి చాలా రకాలుగా యూజ్ అవుతాయి వీటిని. మీరు ఒకసారి ఈ వీడియో క్లియర్గా చూసారంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుద్ది. చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్లో మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేనైతే ఈరోజు మీకు టెక్స్ట్ బుక్స్ని, న్యూస్ పేపర్ని యూజ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలాంటివి ఏవైనా సరే నోట్బుక్లు కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, లేదంటే ఇట్లా క్యాలెండర్లు ఉంటాయి కదా. సో వీటన్నిటితో కూడా మనము రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్ అయితే నేను డ్రాయింగ్ బుక్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి. ఈ డ్రాయింగ్ బుక్లో పేపర్స్ అయితే చాలా మందంగా ఉంటాయన్నమాట. సో మంచి క్వాలిటీ పేపర్ ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా మనము, అంటే ఇదనే కాదు, మామూలు నోట్బుక్లో అయినా లేకపోతే టెక్స్ట్ బుక్లో అయినా, చిన్నపిల్లలు అయితే ఇంకా ఆయిల్ పేపర్స్ వస్తాయి కదా, అవైనా సరే ఏవైనా సరే మనము మంచిగా రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు దీనిని చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లోకి ఫోల్డ్ చేసి తర్వాత మళ్ళీ అంటే 4 పార్ట్స్గా ఫోల్డ్ చేశాను కదా. సో ఇక్కడ చూడండి, దీనిని ఒక పార్ట్ తీసి ఇలాగ మిడిల్లో ఉన్న లైన్ని మళ్ళీ మిడిల్లోకి కరెక్ట్గా ఈవెన్గా ఉండేటట్టుగా చూసి ఇట్లా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఈ షేప్లో, ట్రయాంగిల్ షేప్లో ఇట్లా మిడిల్లో లైన్ మిడిల్లోకి సెట్ అయ్యేలాగా, ఎగ్గులు తగ్గులు లేకుండా ఇలాగా చూస్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ మీరు ఏదైనా ఖాళీ టైంలో టీవీ చూస్తున్నప్పుడు, లేదంటే ఖాళీగా కూర్చున్న బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు ఇలాంటివి కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారని అంటే మీకు ఇంట్లో చాలా మల్టీపర్పస్గా యూజ్ అవుతాయన్నమాట. సో ప్రతి దానికి కూడా మనం ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేయకుండా మనం ఇట్లాంటి వాటిని యూజ్ చేసుకుంటే మనకి ఇవి బయట వేస్తే ఏమొస్తుంది, ఒక కేజీకి ఓ 10 రూపీస్ ఎంతో ఇస్తూ ఉంటారు. సో అట్లా కాకుండా దీనిని మళ్ళీ మనము ఇలా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా వేస్ట్ అయినట్టు అనిపించదు, మనకి ప్లాస్టిక్ వాడకాన్ని కొంచెం తగ్గించినట్టుగా కూడా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మీరు దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఖాళీగా ఉన్న టైంలో కొన్ని చేసి పెట్టుకున్నారు అని అంటే కనుక మీరు హాల్లో కూర్చున్నా, టీవీ దగ్గర కూర్చున్నా, ఏదైనా తినే అలవాటు ఉంటుంది కదా. సో పిల్లలైనా కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా అదొకటి తిని పడేస్తూ ఉంటారు. చాక్లెట్ కవర్స్ కానీ, లేదంటే ఏమైనా పప్పులు తిన్నప్పుడు కానీ, ఇంకా మా సైడ్ అయితే విత్తనాలని సన్ఫ్లవర్ సీడ్స్ తింటూ ఉంటారు. సో అవైతే ఇంకెక్కువగా డస్ట్ వస్తూ ఉంటుంది, ఎక్కడ చూసినా కాళ్ళకి అవే తగులుతూ ఉంటాయి. అట్లా లేకుండా ఉండాలి అని అంటే ఇక్కడ చూడండి, మా వాడు ట్యాబ్ చూస్తా ఇవి తిన్నాడనమాట. సో అన్నీ కూడా కింద పడేశాడు. ఇంకా ఏం ఒక దగ్గర కుప్ప వేశాడు, లేదంటే ఆడొకటి వేశారంటే ఇల్లంతా గలీజ్ అయిపోతుంది. అట్లా యూజ్ చేసేసుకోవచ్చు. సోఫాల మీద కూర్చుని తినేటప్పుడు ఒకటి పక్కన పెట్టుకున్నారు అని అంటే కనుక పక్కనంతా ప్లేసెస్లో పడకుండా నీట్గా దీంట్లో వేసేసుకోవచ్చు. అట్లనే కాకుండా మామూలుగా పిల్లలు చదువుకునేటప్పుడు స్టడీ టేబుల్స్ దగ్గర కానీ, వాళ్ళు రైటింగ్ రాసుకునేటప్పుడు కానీ ఇలాగ షార్ప్నర్తో షార్ప్ చేస్తూ ఉంటారు కదా, పెన్సిల్స్ కానీ, ఎరేజర్ డస్ట్ వస్తూ ఉంటుంది. సో ఇట్లా ఏవైనా పేపర్స్ చింపినా, కట్ చేసినా ఇంట్లో వస్తూ ఉంటాయి కదా. సో ఒకటి అక్కడ వాళ్ళ దగ్గర పెట్టారని అంటే వాళ్ళు ఏదైనా కూడా డస్ట్ ఉండేదంతా కూడా దీంట్లో వేస్తూ ఉంటారు. తర్వాత దీన్ని తీసుకెళ్ళి మీరు డస్ట్బిన్లో పడేస్తే అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా ఉంటుంది. ఏదైనా సరే మనం కొంచెం కేర్ తీసుకుంటా ఉంటే మనకి ఇంకొంచెం పనులు తగ్గుతూ ఉంటాయి. అంటే ఇదంతా చెత్త పడితే మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అదే వీటిలలో స్టోర్ చేసుకుంటా ఉండి మనం నీట్గా డస్ట్బిన్లో వేసేసుకున్నామనంటే మనకి మళ్ళీ క్లీన్ చేసే పని తగ్గుతుంది కదా. సో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి ఒక ప్యాకెట్లో పెట్టుకున్నారని అంటే మీకు అవే ఉండిపోతూ ఉంటాయి, ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకొచ్చేసి న్యూస్ పేపర్స్ని కూడా మనము చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. దీనినైతే మనము మంచిగా డస్ట్బిన్ కవర్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలాగ చూడండి, ఇలా మిడిల్లోకి కొంచెం వెనక్కి అనేసి ఫోల్డ్ చేయండి. అంటే మిడిల్లోకి ఉంటుంది కదా, సో ఆ మిడిల్లో ఉన్నదాన్ని కొంచెం ఒక లేయర్ వెనక్కి అనేసి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు కింద పేపర్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉండేదానికి గమ్ వేసి దీని మీదకి అంటించేయండి. మీరు గమ్ ఇక్కడ ఫెవికిక్ కానీ, ఫెవికాల్ కానీ, ఫెవిస్టిక్ కానీ, పేపర్ కాబట్టి ఏ గమ్ యూజ్ చేసినా కూడా చాలా సింపుల్గా ఈజీగా అంటుకుంటుంది. ప్రజెంట్ ఏంటంటే నా దగ్గర గ్లూగన్ ఒకటి అవైలబుల్ ఉందనేసి సో దాన్నే వేస్తున్నాను. కాకపోతే దీనికి గ్లూగన్ అవసరమే ఏముండదు, ఫెవికాల్ వేసుకున్నా అంటుకుంటుంది, ఫెవిస్టిక్ పెట్టుకున్నా కూడా ఈజీగా స్టిక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, సైడ్లో అంటించిన తర్వాత కింద పార్ట్ ఉంటుంది కదా, కింద పార్ట్ని కూడా కొంచెం ఫోల్డ్ చేసేసి ఇలాగా మళ్ళీ ట్రయాంగిల్ షేప్ లాగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి కింద కూడా కొంచెం జాయింట్ ఉండాలి. మనం ఏదైనా వెయిట్ ఉండేటివి
వేసినప్పుడు ఊడిపోకుండా లేకపోతే దీంట్లో నుంచి పడిపోకుండా ఉండాలంటే ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ పక్క గమ్మేసేసి రెండింటిని కూడా నీట్గా అంటించేసుకోవాలి. ఇవి ఎడ్జెస్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి, కింద బేస్ అనేది బాగుండాలి కదా, సో దానికోసము ఈ రెండింటిని సేమ్ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయండి. మీరు చెప్పడం కన్నా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఇలాగా రెండింటిని అంటించిన తర్వాత ఇక్కడ మిడిల్లోకి కొంచెం గ్లూ వేసేసి దీన్ని కూడా మళ్ళీ బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేయండి. ఈ రెండింటిని కలిపేసేయండి. అప్పుడు స్ట్రాంగ్గా మనకు ఒక పాకెట్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిని తీసుకెళ్ళి మీరు ఏం చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలాంటివి కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనంటే మీకు డస్ట్బిన్కి ప్లాస్టిక్ కవర్సే కొనాల్సిన అవసరం ఉండదు. మామూలుగా నేను ఇక్కడ ఏంటంటే ఇవి పొడి చెత్త వేస్తూ ఉంటాం కదా, డ్రై డస్ట్ ఉంటుంది కదా, సో దానికైతే మీరు చాలా బాగా యూజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, పొడి చెత్త తడి చెత్త అని 2 రకాలుగా పెట్టుకుంటాం కదా, పొడి చెత్తకి వేసుకోవడానికి మాత్రం నేను చెప్తున్నాను. మళ్ళీ మీరు పిచ్చి కామెంట్లు పెట్టొద్దు. పేపర్ అది తడుస్తుంది, నానుతుంది, పోతుంది, అది ఇదని కామెంట్లు పెట్టొద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను, పొడి చెత్తకి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. పేపర్స్, కవర్స్, అవో ఒకటి ఇంట్లో కసు ఊడ్చినప్పుడు పొడి చెత్త వస్తుంది కదా, అదంతా కూడా ఇట్లా వేసుకోవచ్చు అనమాట. అన్నిటికీ ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయకుండా అవి కాస్ట్ కూడా పడతా ఉంటాయి. ఇదైతే మనం ఎలాగో ఇంట్లో ఉండేటివే కాబట్టి యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్ అంటే ఇదేనేం లేదు, మీకు ఏ సైజులో ఉన్నా ఏ డిజైన్లో ఉన్నా ఎలాంటివైనా పర్వాలేదు. కాకపోతే కొంచెం సేమ్ సైజులో ఉంటే కనుక, అంటే సేమ్ బాటిల్స్ అయితే కనుక నీట్గా ఉంటాయి అన్నమాట చూసేదానికి. చూడండి, ఆ బాటిల్ని అయితే కింద ఇంతమైన కట్ చేసుకున్నాను, అంటే ఈ సైజులో కట్ చేశాను నేను. ఇక్కడ 4 బాటిల్స్ని తీసుకున్నాను. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను కాబట్టి మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను కట్ చేసే పని లేకుండా. సో ఇక్కడ నేనైతే కేక్ బేస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. మీ దగ్గర కేక్ బేస్ ఇదే కావాలని ఏం లేదు, ఏదైనా కార్డ్బోర్డ్ ఉన్నా సరే దానికి ఒక మంచిగా అంటే వాటర్ పడినా కూడా పాడవకుండా ఉండేలాగా ఏదైనా కవర్ కానీ ఏదైనా మీరు పైన స్టిక్ చేసుకున్నారు అంటే సరిపోతుంది. తర్వాత ఇలాంటి దీని సైజ్కి కట్ చేసుకోవచ్చు. అంటే ఇవి 4 ఉన్నాయి కదా, సో వీటి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని మీరు అదే డిజైన్లో కట్ చేసుకోవచ్చు. లేదంటే నాకైతే ఇప్పుడు ఆ రౌండ్ బేస్ ఉంది, అది చూడడానికి బాగా గోల్డ్ కలర్లో మంచి షైనీగా ఉంది, చూడడానికి బాగుందనేసి నేను దాన్ని అలాగే పెడుతున్నాను అనమాట. సో వీటికైతే నేను ఇక్కడ గ్లూ గన్ వేసాను. ఈ ప్లాస్టిక్ ఐటెం కాబట్టి కొంచెం ఎక్కువగా బాగా ఖర్చుకొని ఉండాలి, ఎక్కువ గమ్ముగా ఉండాలంటే ఇట్లా గ్లూ గన్ కానీ లేదంటే ఫెవికాల్ బెటర్ అనమాట. సో ఈ ప్లాస్టిక్ అతుక్కోవాలంటే ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు కావాలంటే చుట్టూ ఏదైనా లేస్ అంటించుకొని బార్డర్ లాగా పెట్టేసుకొని ఇంకా మంచిగా డెకరేట్ కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇది చూడడానికి బాగా అనిపిస్తుంది. ఇది గోల్డ్ కలర్లో ఉంది కదా, ఇట్లా చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సింపుల్గా ఉంది, క్లాస్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. సో అందుకోసం నేనైతే దీన్ని ఏం డెకరేట్ చేయడం లేదు. చూడండి, అప్పుడే వేసాను కదా, గ్లూ గన్ వేయగానే స్టిక్ అయిపోయినాయి చూడండి. దీన్నైతే మనము మామూలుగా గేట్ ముందు ముగ్గు వేసుకునే వాళ్ళకి చాలామందికి పసుపు కుంకుమలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. అట్లనే కాకుండా గడపకి కూడా మనం పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా, గడప దగ్గర డిజైన్ కూడా వేసుకుంటూ ఉంటారు అంటే ముగ్గు పిండితో. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇవన్నీ అందుబాటులో పెట్టుకోవడానికి మనకి ఇట్లా ఒకటి ట్రేట్ లాగా ఇట్లా పెట్టేసుకున్నామనంటే చాలా నీట్గా ఉంటుంది, చూసేదానికి అందంగా ఉంటుంది. మనకి అన్నీ అందుబాటులో ఉంటాయన్నమాట. తులసి కోట కాడ కానీ, గడప దగ్గర కానీ, లేదంటే గేట్ ముందు కానీ, ఇవన్నీ కూడా దీంట్లో పోసి పెట్టుకున్నాం అంటే చూడండి ఎంత వెయిట్ కూడా ఆపుతుందో. ఇది ఒకటి పట్టుకొని లేపినా కూడా ఇంత బరువు ఓడిపోకుండా ఉంది కదా. సో బయట ఎక్కడన్నా పెట్టినా కూడా చూసేదానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, మనకి వాడుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ పెట్టుకోవడమో, ప్రతి ఒక్కటి డబ్బాలు పెట్టడం, డస్ట్ పట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏదైతే నీట్గా వాష్ చేసుకోవచ్చు కూడా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఎంత అందంగా పెట్టుకోవచ్చు, మనం ఎక్కడైనా పెట్టినా చూసిన వాళ్ళు కూడా అందంగా ఉన్నట్టుగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి అయితే బిస్కెట్ ప్యాకెట్స్లలో వస్తూ ఉంటాయి ఎక్కువగా. మనకి ఏవైనా కేక్ కొన్నప్పుడు కానీ, లేదంటే ఈ మధ్య అయితే ఎక్కువగా బిస్కెట్ ప్యాకెట్స్లలో ప్రతి ఒక్క ప్యాకెట్కి ఒక్కొక్క షేపు వచ్చేలాగా ఇస్తూ ఉన్నారు కదా. సో ఇట్లా ఉండేవి అయితే చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మనము. మామూలుగా అయితే వీటిని ఏదైనా స్టోర్ చేసుకోవడానికి అట్లా పనికిరావు, కాకపోతే ఎక్కడైనా ఆర్గనైజ్ చేసుకునేదానికి, ఏదో ఎక్కడైనా ప్లేస్లో పెట్టుకునేదానికంటే మళ్ళీ ఊపిరిగా తీయడం పెట్టడం లేని ప్లేస్లలో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్ డోర్లో అయితే చాక్లెట్స్, నెయిల్ పాలిష్లు ఇలాగా చిన్న పౌచెస్లు అన్నీ కూడా అంతా మెస్సీగా ఉన్నాయి కదా. సో ఇట్లా లేకుండా మనమైతే ఇట్లాంటి ట్రేలను వాడుకొని మంచిగా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి మీకు ఇంకా మొత్తం సర్దేసి చూపెట్టలేకపోతున్నాను. సో ఇట్లా పెట్టుకున్నారని అంటే మీరు వీటిని కదిలించినా కూడా కింద పడిపోకుండా నీట్గా ఇందులోనే ఉంటాయి. లేదంటే మీరు సింగిల్గా పెట్టారంటే ఒకటి పడిపోవడము, ఒకటి నిలబడము, లేదంటే లీక్ అవ్వడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కాకుండా మామూలుగా ఇలాంటివి ఏవైనా చిన్న పౌచెస్,
కెచప్ ప్యాకెట్లు ఇలాంటివి చిన్నవి ఉంటాయి కదా, సో వాటన్నిటిని కూడా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. అవి ఆడొకటి ఈడొకటి పడకుండా మంచిగా దాంట్లో పెట్టుకున్నామంటే అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. ఇలాంటివి చిన్నవి ప్యాకెట్లు కూడా ఏమైనా కొనుక్కొచ్చినప్పుడు దీంట్లో పెట్టుకొని మనము ఆర్గనైజ్ చేసుకున్నాము అని అంటే ఎక్కడ పెట్టాం మనం వెతికే పని ఉండదు. ఒకటి కింద ఒకటి పైన పడిపోయేలాగా అట్లా ఉండకుండా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటివి ఒక 2-3 ఉన్నాయంటే మంచిగా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసేసుకోండి. అంతేకాకుండా వీటిని ఇంకా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే సాల్ట్ తీసుకుంటున్నాను. సో ఇవేంటంటే మనకి బాగా అటు ఇటు కదపడము, రోజు తీయడం పెట్టడం లాంటివి చేసే పనులకి కాకుండా ఎక్కడైనా పెట్టేసామంటే ఇంకా కొద్ది రోజులు దాన్ని టచ్ చేయము అనుకునే ప్లేసెస్లో వీటిని చాలా బాగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ తర్వాత దీన్ని కొంచెం కంఫర్ట్ వేసాను. మీరు కంఫర్టే వేసుకోవాలని ఏం లేదు, ఏదైనా పర్ఫ్యూమ్ వేసుకోవచ్చు. కంఫర్ట్ ఏంటంటే చాలా న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది అనమాట. దానితో పాటు ఇక్కడ నేను జవాద్ పౌడర్ తీసుకున్నాను. జవాద్ పౌడర్ ఒక్కటే సరిపోతుంది. కంఫర్ట్ లేకపోయినా కూడా అదొక్కటి చాలు, చాలా మంచి న్యాచురల్ ఫ్లేవర్ వస్తుంది అనమాట దాని నుండి. సో ఇవేంటంటే మనము బీరువాలో పెట్టేసుకోవచ్చు. బీరువాలో ఎక్కువ ఓపెన్ చేయకుండా ఉండే బీరువాలు అయితే కనుక కొంచెము పట్టు చీరలు అలాంటివి ఎక్కువ పెడతా ఉంటారు బీరువాలలో. సో అవేంటంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. పట్టు చీరలు దాదాపు కట్టుకోగానే వాష్ చేయరు కాబట్టి కొంచెము స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే కబోర్డ్లు కూడా ఎప్పుడు క్లోజ్లో ఉండడం వల్ల ఏంటంటే ఓపెన్ చేసినప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ ఏదన్నా వస్తూ ఉంటుంది, మొగ్గిపోయిన స్మెల్ లాంటిది వస్తూ ఉంటుంది. సో అట్లా బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ ఇంకా బాత్రూంలో అయితే మనకి వాస్తు దోషం లేకుండా ఉండాలని అంటే సాల్ట్ పెట్టుకుంటే మనకి ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉన్నా సరే పోతుందనమాట. సో వాష్రూమ్లో ఇంకా ఈ వాష్రూమ్ కన్నా కూడా ఈ జవాద్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో బీరువాలో కబోర్డ్స్లో చక్కగా పెట్టేసుకోండి, ఏదైనా ఒక కార్నర్లో పెట్టేసుకోండి, మీకు నీట్గా ఉండిపోతుంది. మీరు బీరువా డోర్ కానీ కబోర్డ్ డోర్ కానీ తీసిన ప్రతిసారి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. మైండ్ అంతా కూడా మనకి పీస్ఫుల్గా ఉంటుంది. చికాగ్గా గందరగోళంగా ఉంటే మైండ్ అంతా కూడా ఖరాబ్ అవుతూ ఉంటుంది. అదే ఏదైనా ఇల్లు నీట్గా ఉన్నప్పుడు, మంచి సువాసన వస్తూ ఉన్నప్పుడు, ఇట్లాంటి టైంలలో మనకి ఏంటంటే చాలా మంచిగా మైండ్ అంతా కూడా పీస్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. కాబట్టి కొన్ని చిన్న టిప్స్ పాటించడం వల్ల మనం రోజు బుజులు దులుపుకోవాలా, రోజు ఇల్లు తుడుచుకోవాలా, ఇలాంటి పద్ధతులు ఏం పాటించకపోయినా సరే, నీట్గా కసువు దోసుకున్నా సరే, మంచిగా బెడ్ మీద బట్టలు లేకుండా ఎప్పుడు దుప్పట్లు అప్పుడు మడత పెట్టేసుకొని టవల్స్ ఎక్కడెక్కడ ఆరేసుకొని ఇట్లా చేసుకున్న టైంలో మనకి ఇల్లు నీట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడే ఇల్లు సర్దేశారా, ఇప్పుడే ఇల్లు క్లీన్ చేశారా అన్నట్టుగానే అనిపిస్తుంది. మనం రోజు చేయాలని ఏం లేదు, కాకపోయినా కొన్ని చిన్న టిప్స్ కొన్ని చిన్నవి ఫాలో అవ్వడం వల్ల ఎప్పుడు ఇల్లు మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట, నీట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఇక్కడ నేను క్యాలెండర్ని కూడా యూజ్ చేసి చూపిస్తానని చెప్పాను కదా. సో మనం కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం, తొక్కలు పీల్స్ అవి వస్తూ ఉంటాయి కదా, ఆనియన్ పొట్టు, ఉల్లిపాయ పొట్టు లాంటివి, దానికి కూడా అలాంటి బ్యాగులు యూజ్ చేసుకోవచ్చని ఆ బ్యాగ్ కూడా ఫోల్డ్ చేసి చూపెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి అయితే మనకి బయటకి తీసుకెళ్ళి ఏదైనా వెయిట్ పెట్టుకునేదానికి ఈ షాపింగ్ బ్యాగ్స్ అస్సలు పనికిరావు. చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో కానీ ఇవైతే వెయిట్కి అస్సలు పనికిరావు. కాబట్టి ఇలాంటి వాటిని మనము ఎన్నని యూజ్ చేస్తాము, పోయిన ప్రతిసారి వస్తూ ఉంటాయి కదా. సో లగేజ్ బ్యాగులు అంటే మనకి ఏదైనా కూరగాయలకో దానికో సరుకులు తెచ్చుకునే దానికో పనికి వస్తాయి, కానీ ఇట్లా వెయిట్ ఆపలేని బ్యాగులని మనము ఎక్కువ యూజ్ చేయం కదా. సో కాబట్టి ఇట్లాంటి వాటిని చిన్న ఆర్గనైజర్గా అంటే షెల్ఫ్ ఆర్గనైజర్గా లేదంటే బాత్రూంలో కానీ మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా ఫోల్డ్ చేశానో ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గరికి రివర్స్ తీయాలన్నమాట. దీనిని మనం చేసే పని కొంచెం నీట్గా కేర్ఫుల్గా చేస్తే చేసిన పని చాలా అందంగా అద్భుతంగా వస్తుంది. ఏదో చికాగ్గా వస్తుందా రాదో అని అన్నట్టు ట్రై చేయకుండా మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం నీట్గా చేసుకోండి, కొంచెం టైం కేటాయించుకోండి. ఏదైనా సరే ఫస్ట్ టైంకే మనకి సక్సెస్ అయిపోదు, దాన్ని చేయగా మనము దాంట్లో ఆరితేరిపోతాం. కాబట్టి ఈ పని అనే కాదు, ఏ పని అయినా సరే మనము ఫస్ట్ టైమే మనకు సక్సెస్ రావాలి, ఫస్ట్ టైమే మనము సాధించేయాలి అని అనుకోకుండా కొంచెం ఓపిక అవసరము. ఓపికతో పాటు మనకి చెయ్యాలనే ఇంట్రెస్ట్ అవసరము. ఏ పనైనా సరే మనము దాని మీద అది ఎలాగైనా సరే నేను చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ మనలో ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా కూడా అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్తో చేసే పనులు మనం చాలా ఓపికగా చేస్తాము, దానికోసం ఎంత శ్రమ తీసుకోవాలో అంత శ్రమ తీసుకుంటూ ఉంటాము. అదే ఓపిక లేకుండా చేసే పనులని శ్రద్ధగా చేస్తూ ఉంటాము, చాలా నెగ్లిజెన్సీగా బిహేవ్ చేస్తాము. సో అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఏదైనా సరే మనం ఫస్ట్ ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేయాలి. నెక్స్ట్ కొంచెం ఓపిక అవసరం అనమాట. చూడండి ఇలాగా వీటిని ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇవి స్టిఫ్గా నిలబడాలి అని అంటే కార్డ్బోర్డ్ కానీ లేదంటే ఏదైనా మందంగా ఉండే పేపర్ కానీ తీసుకొని 4 వైపులా కూడా ఈ కింద పక్క గ్యాప్ ఉంటుందన్నమాట, లోపలి వైపుకి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. పేపర్ని పెట్టేసుకున్నారని అంటే ఇప్పుడు చూడండి నీట్గా మీకు రెక్టాంగిల్ షేప్లో ఇది తయారైపోయింది. సో దీన్ని మీరు రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. మనకి ఇన్నర్స్ కానీ పెట్టికోట్స్ కానీ లేదంటే వాష్రూమ్లో షాంపూ డబ్బాలు ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి కానీ లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కింద డ్రాలల్లో కానీ లోపల ఏవైనా పెట్టుకునేటివి ఇట్లాంటివన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ ఆర్గనైజర్స్ అనమాట ఇవన్నీ కూడా. మనం ఇదే పెట్టాలి అదే చెయ్యాలని ఏం లేదు. స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి లేదంటే ఇంకా ఏవైనా ప్యాడ్స్ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ చాలా రకాలుగా దీన్ని యూజ్ చేసేసుకుంటూ ఉండొచ్చు. ఇవేంటంటే వీటిలో పెడితే మనకి ఫోల్డింగ్స్ పోకుండా గజిబిజి గందరగోళం కాకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ మరి చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకా చాలామందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది. సో ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.